ఫ్రెండ్స్ అయితే డెమో అయితే చూసారా? సంక్రాంతి మీద అయితే వీడియో అయితే ఎడిటింగ్ చేసిన చాలా సింపుల్‌గా అయితే చేసుకుంటారు. మీ ఫోటోస్ అయితే మీకు నచ్చితే ఒక లైక్ జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మీకేమన్నా ప్రాబ్లమ్ అయితే మీకు డిస్క్రిప్షన్ కింద వీడియో అయితే చూడండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో గాని పెట్టేసిన ఐడీలోన చూడండి. అక్కడికెళ్ళి గాని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఇలాంటి టైప్‌లో వీడియోస్ కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పంపించండి చేస్తా ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే అలర్ట్ మెషిన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. మీ దగ్గర అలర్ట్ మెషిన్ లేకపోతే అలర్ట్ మెషిన్ ప్రో యాప్ లింక్ అయితే ఇంకో ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పెట్టేసిన అక్కడికెళ్ళి అయితే చూడండి. డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇలా ఫుల్ ఫ్లాట్ ఇంపోర్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇలా ఫుల్ ఫ్లాట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఈ గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్‌కి అయితే ఏం టచ్ చేయకండి. ఈ గ్రూప్‌లో అయితే ఓన్లీ సెల్ఫ్స్ మాత్రమే పెట్టేసిన. గ్రూప్ సైన్‌లోన ఈడ మీరు ఇక్కడ ఉంటుంది కదా! ఇక్కడ మీకు టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ అనేది ఇలా అవుతుంది. టెస్ట్ అనేది ఇలా ఇమేజ్ అయితే యాడ్ చేసిన మీరైతే ఓన్లీ ఇక్కడ నేమ్ అయితే యాడ్ చేసిన మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు నేమ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారు కదా! ఇలా ఇప్పుడు కలర్ అండ్ ఫిల్‌లోకి వచ్చేసి టెస్ట్ మీరు ఇక్కడ టెస్ట్ చేంజ్ చేసుకోవచ్చు. టెస్ట్ చేంజ్ చేసుకోవాలంటే టెస్ట్ గాని చేంజ్ చేసుకోవచ్చు. కలర్ అండ్ ఫిల్‌లోకి వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఎక్స్ఎంఎల్ వాళ్ళకి రీప్లేస్‌మెంట్ అయితే పెట్టేసుకున్నాను. ఇట్లా ఇమేజ్ అనేది ఇట్లా డిలీట్ అయ్యి వస్తుంటే ఇలా రీప్లేస్‌మెంట్ అయితే పెట్టేసుకున్నాండి. ఇక్కడ మీరు బర్త్‌డే వీడియో అయినా చేసుకోవచ్చు. సంక్రాంతి వీడియో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ మీ టెస్ట్ ఉండే కాడ హ్యాపీ అని పెట్టుకోనండి. మీరు ఏ మంత్ ఉందో ఆ మంత్‌కి ఇలా డేట్ చేంజ్ చేసుకొని ఇలా బర్త్‌డేది గాని చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా బర్త్‌డేకైనా, సంక్రాంతికైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఇక్కడైతే ఒకే ఫోటో ఉంటుంది. ఈ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. 9.90 మిల్లీస్ కిందకి వచ్చి ప్లస్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం ఈ ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నా. ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పని ట్రిమ్ చేసుకుంటున్నా. ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అదే యాడ్ చేసుకుంటున్నా. ఇలా కొంచెం ముందుకైతే స్క్రోల్ చేసి మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా పని ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా ఇలా ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా నేను ఏ విధంగా యాడ్ చేసుకుని ఇలా ఫోటోస్ అయితే యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా పని ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఇలా కొంచెం ముందుకైతే స్క్రోల్ చేసి మళ్ళీ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని నెక్స్ట్ బాణాన్ని ట్రిమ్ చేసుకోండి. ఇలా ఫోటోస్ అయితే ఇలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ ఉంటుంది కదా! ఇక్కడ ఇప్పుడు యాడ్ చేసిన ఫోటోస్ ఇమేజ్ ఉంటుంది కదా! ఇమేజ్ క్లిక్ చేసుకొని మూవ్ అండ్ అసలు కీ యానిమేషన్ అనేది చూసుకొని కీ యానిమేషన్ అయితే ఉంది. యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. కాపీ లేయర్ వచ్చేసి ఇమేజ్ అయితే డిలీట్ చేసేసేయండి. ఇలా డిలీట్ చేసి ఇలా వచ్చేస్తుంది. ఇమేజ్ క్లిక్ చేసుకొని యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుందా? పేస్టల్ పక్కన యారో మార్క్ కనపడుతుంది. కలర్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకునండి. ఇలా అయితే వచ్చేస్తుంది. ఒక 3 డాట్ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకునండి. ఇలా ఒక్కసారి ఇలా పేస్ట్ అయితే చేసుకునండి. ఇలా మళ్ళీ ఈ ఫోటో కానీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకునండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అయితే వచ్చేసింది. మళ్ళీ ఈ ఫోటో కానీ అంతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని మళ్ళీ ఈ ఫోటో కానీ ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకునండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఈ ఫోటో కానీ అంతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తాం. ఫిల్ కంపిటీషన్ వచ్చేసి అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని ఇలా పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది. ఇలా యాడ్ అయిన తర్వాత కొంచెం అయితే చూసుకోండి. మీకు ఫొటోస్ అనేది అడ్జస్ట్మెంట్ అయితే చూసుకొని ఇలా అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలా ఈ అన్ని ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనబడుతుంది. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.